హాయ్ ఫ్రెండ్స్, కథామృత లహరికి సుస్వాగతం. ఈరోజు ఓ బామ్మ జాలి కథ సెకండ్ ఎపిసోడు వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక కథలోకి వచ్చేస్తున్నాను. కామాక్షి మొహం వాన వెలిసిన ఆకాశంలా తేటపడ్డం చూసి అతగాడు బ్రతుకు జీవుడా అంటూ ఊపిరి పీల్చుకుని, అబ్బా ఆకలేస్తుందోయ్, లేచి త్వరగా వంట చెయ్యి, ఏమి అనుకోనంటే ఆ చేత్తోనే ఏదైనా స్వీటు హాటు అంటూ సన్నగా నసిగాడు. మొగుడి భయం చూసి కామాక్షి నవ్వుతూ, నాకంటే మీకు బామ్మే ఎక్కువన్న ఉక్రోషం కొద్దీ అప్పుడప్పుడు చిరాకు పడే మాట నిజమే, కానీ నాకు ఆవిడంటే అభిమానమే. ఈరోజు తనకిష్టమైనవన్నీ చేసి పెడతా, సరేనా అనేసి వంటింట్లోకి దారితీసింది. అప్పారావు ఆనందంతో తడిసి ముద్దవుతూ, కాస్తంత ముక్కు మీద కోపం అన్నమాటే కానీ మా ఆవిడ మనసు నిజంగా వెన్నపూసే అనుకుని మురిసిపోయాడు. 1 గంటకి బామ్మ పుట్టినరోజు పుణ్యమా అని అందరూ బొబ్బట్లు నేతిగారెలు సృష్టిగా లాగించి సాయంత్రం 5 హాల్ నిండా రంగురంగుల బల్బులు బెలూన్లు వేలాడదీసి డెకరేషన్ అదరగొట్టేశారు. మరో గంటకి అప్పారావు కొలీగ్స్, చిట్టి వాళ్ళ ఫ్రెండ్స్, ఇరుగు పొరుగు వెరసి ఓ 50 మంది గెస్టులు బిలబిలమంటూ రావడంతో ఇంట్లో ఫంక్షన్స్ అందడి మొదలైంది. ఎన్నడూ ఎరగని ఈ ఆర్భాటాలన్నీ కొత్తగా అనిపిస్తుంటే అదోలాంటి బిడియంతో అత్తపత్తాకులా ముడుచుకుపోతున్న సుభద్రమ్మను మునిమనవరాళ్ళిద్దరూ చెరో చెయ్యి పట్టుకుని తీసుకొచ్చి దర్బార్ కుర్చీలో కూర్చోబెట్టారు. ముడతలు పడ్డ నుదుటి మీద తెల్లటి విభూతి రేఖలు, వెండి కిరీటంలా తలను కప్పేసిన అవగుంఠనం, మెడలో 2 పేటల గోవర్ధనం గొలుసు, ముంజేతులకు మిలమిలా మెరుస్తున్న కంకణాలు ఈ శతాబ్దంలో ఎక్కడా కానరాని అరుదైన అద్భుతంలా అనిపిస్తుంటే వచ్చిన అతిథులు కొద్ది క్షణాలు రెప్ప వాల్చడం మర్చిపోయారు. వాడు తన్ను ఎందుకంత వింతగా చూస్తున్నారో సుభద్రమ్మకి అర్థమై పేలవంగా నవ్వుకుంది. అప్పారావు దగ్గరే ఉండి బామ్మ చేత కేక్ కట్ చేయించగానే చిట్టి చిన్నితో పాటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ సరదాగా తలో ముక్క పెట్టి కళ్ళు విప్పార్చి చూస్తూ, గ్రానీ యు ఆర్ సో క్యూట్, దాదిమా ఆ బహుత్ సుందర్ దీక్తి హై అని పొగడ్తల్లో ముంచెత్తుతూ తలో సెల్ఫీ తీసుకుంటుంటే సుభద్రమ్మకు నవ్వాగలేదు. ఏంటో పిల్లలు, నాకా పొట్ట పొడిస్తే అక్షరముక్క లేదు, ఈ కిరస్తానీ పాకిస్తానీ భాషలేవి నాకు రావు, కానీ మీ హావభావాలు చూస్తుంటే నన్ను ములగ చెట్టెక్కిస్తున్నారని మాత్రం అర్థమైంది. అసలు అంతలా పొగిడేందుకు నాలో ఏముందరా నా బొంద, బోడిగుండు సైన పంచే తప్ప. అయినా నా అందం ఇప్పుడేం చూశారు, 16 ఏళ్ల వయసులో చారుడి కళ్ళు బారుడి తలకట్టుతో అచ్చు సినిమా హీరోయిన్ శ్రీదేవిలా ఉండేదాన్ని తెలుసా? కళ్ళల్లో చిప్పిల్లిన తడిని చిరునవ్వు చాటున దాచేస్తూ చెప్పింది. ఆ మాట వినగానే అప్పారావు పక్కనే నిలబడ్డ అతని కొలీగ్ ప్రసాద్ గబగబా దగ్గరికి వచ్చి, మా అమ్మగారు, ఇంత వయసు వచ్చినా మీరు 25 ఏళ్ల పడుచుపిల్లలా ఎంతో ఉత్సాహంగా హుషారుగా ఉంటారని అప్పారావు ఎప్పుడు చెప్తుంటాడు. అందుకే ఓసారి చూడాలన్న ఉలాటంతో పిలవగానే పళ్ళన్నీ పక్కన పెట్టి మరీ వచ్చాం. ఈ సందర్భంగా నాతో చిన్న మనవి, 100 ఏళ్ల జీవితంలో మీరు ఎన్నో కష్టసుఖాలు చవిచూచుంటారు. మీ వంటి పెద్దల అనుభవాలే మాకు పాఠ్యపుస్తకాలు. దయచేసి మీ తీపి చేదు కలగలిసిన జ్ఞాపకాలు కొన్ని మాతో పంచుకుంటారా ప్లీజ్ వినయంగా అడిగాడు. వెంటనే అందరూ పెద్దావిడ ఏం చెప్తుందోనని ఆసక్తిగా ఎదురుచూడసాగారు. చిన్ని చిట్టి తాతమ్మ మెడ చుట్టూ చేతులేసి, ఎప్పుడు రాజు రాణి స్టోరీస్ తప్ప నీ స్టోరీ ఏంటో చెప్పలేదు సుబ్బు, ఇప్పుడు అంకులు అడుగుతున్నారు కదా, మాకు వినాలుంది, చెప్పవా ప్లీజ్ గోముగా అడిగారు. ఎప్పుడు చూసినా ప్రపంచంలోని సంతోషమంతా తన సొంతమేనన్నట్లు నవ్వుతూ నవ్విస్తుండే సుభద్రమ్మ మొహంలో ఒక్కసారిగా నీలి నీడలు కమ్ముకున్నాయి. ఉదాసీనంగా పెద్ద విరిచింది. మీ పిచ్చి కానీ 16 ఏళ్లకే నెత్తిని చెంగేసుకున్న ఓ ఆడదాని కథలో కష్టాలు కన్నీళ్లు తప్ప వినడానికి ఏముంటాయని? అయినా అడిగారు కాబట్టి చెప్తాను, కానీ విన్న తర్వాత ఎవ్వరూ అయ్యో పాపం అని నన్ను చూసి జాలిపడకండే. ఈ సందర్భంగా నా మనవడు చేయించిన జిలేబీ మిర్చి బజ్జీలు ప్రతి ఒక్కరూ తృప్తిగా భోంచేసి ఎంచక్క నవ్వుతూ తిరిగి వెళ్ళాలి. అదే ఈ ముసలి బామ్మకు మీరిచ్చే పుట్టినరోజు బహుమతి. వెంటనే చిన్న పెద్ద అందరూ అలాగేనంటూ సాలోచనగా తలుపగానే తల మీద నుంచి జారిపోతున్న ముసుగుతో పాటు వృద్ధమవుతున్న కంఠాన్ని నెమ్మదిగా సవరించుకొని నాటి సామాజిక స్థితిగతులకు నిలువెత్తు ప్రతిబింబం చిన్నారి సుభద్ర తాలూకు కన్నీటి కథ వినిపించసాగింది.
సుభద్రమ్మకు ఆకలి ఎక్కువరా, అందుకే పుట్టగానే ఆత్రంగా అమ్మను మింగేసింది. భార్య మరణం తట్టుకోలేని తండ్రి దీక్షితులు మూలా నక్షత్రంలో పుట్టిన బిడ్డ ఇంటికి అరిష్టం. ఈ గండాల మారి నీడ సోకిన మీ అక్కలాగే నేను ఏదో ఒకరోజు హరి అనడం ఖాయం. అందుకే ఊరికి దూరంగా తీసుకెళ్ళి ఏ కుప్పతట్టలోనే పారి, లేదంటే ఇప్పుడే నీ కళ్ళ ముందే పీక పిసికి చంపేస్తానని అక్క శవం మీద పడి ఏడుస్తున్న బావమరిది శంకరయ్యను బెదిరించి కళ్ళు తెరవని పసికందును బలవంతంగా చేతుల్లో పెట్టి అర్ధరాత్రి వేళ చెప్పా పెట్టకుండా ఎటో పారిపోయాడు. అప్పటికే భార్యా పిల్లల్ని పోషించలేక నానా అవస్థలు పడుతున్న శంకరయ్యకు మేనకోడలి బాధ్యత భారమే అయినా నిద్ర వేసుకోక తప్పలేదు. భార్య కాంతానికి అది సుతరాము నచ్చక దారిన పోయే దరిద్రాన్ని తలకెక్కించుకున్నావు అంటూ మొగుడిని చచ్చే వరకు సాధిస్తూనే ఉంది. అయినా అతడు భార్య మాటలు పట్టించుకోకుండా 5 ఏళ్ళు మేనగోడల్ని ఉన్నంతలో ప్రాణప్రదంగా పెంచుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు చేరదీసిన మేనమామ గుండెపోటుతో మరణించడంతో సుభద్రకు కష్టాలు మొదలయ్యాయి. కాంతమ్మ ఇటు పుల్ల తీసి అటు పెట్టకుండా ఇంటడి చాకిరి ఆ పసిదాని నెత్తిన పడేసి అనుక్షణం రాచి రంపాన పెట్టడమే కాదు, ఆ బ్రహ్మదేవుడు ఈ దిక్కుమాలిన దాన్ని ఏం పెట్టి చేశాడో ఏమో. నేను పిల్లలు తిని పడేసిన ఎంగిలి మెతుకులతోనే పూసిన తంగేళ్ల ఇలా తగలాడింది. వీధిన పోయే రౌడీ వెధవల కళ్ళన్నీ దీని మీదే. ఈ పీడను ఎట్లా వదిలించుకోవాలో అర్థమై చావడం లేదు అంటూ ఎన్నడూ గుమ్మం దాటనిచ్చేది కాదు. 12 ఏళ్ళు వచ్చే వరకు వేరే దారి లేక అత్తమ్మ పెట్టే చిత్రహింసలన్నీ ఓపిగ్గా భరిస్తూనే ఉంది. కానీ అనూహ్యంగా ఈడేరి 1 నెల రోజులు కాకముందే సుభద్రకు అత్తమ్మ చెర నుంచి విముక్తి లభించింది. అందుకు సంతోషపడాలో బాధపడాలో అర్థం కాని పరిస్థితి. ఏది ఏమైనా రేకులైనా విచ్చుకొని ఆ లేత మగ్గకు ఆమె దాష్టికం ముందు తలంచక తప్పలేదు. కథ విన్నారు కదా. ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.